హలో, వస్తున్నా జానవి, నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేసరికి పుస్తకం చదువుతుండు. ఎక్కడికి వెళ్ళద్దు. పిల్లలు వీడియో గేమ్స్ ఎక్కువగా చూడకూడదు. మైదానంలో ఆటలు చద్దన్నం లాంటిది, ఇక వీడియో గేమ్స్ ఊరగాయ లాంటిది. వాటి హద్దులు ఎన్నటికీ దాటకూడదు. వీడియో గేమ్స్ ఎక్కువగా చూడటం వల్ల ఎన్నో సమస్యలు వస్తుంది. ఈ అమ్మాయి 4 గంటలు వరుసగా వీడియో గేమ్స్ ఆడింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎలా ప్రవర్తించిందో చూడండి. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? జానవి, ఎందుకు సెల్ పెట్టుకుని కూర్చున్నావు? తాత ఫోన్ మర్చిపోయి పెట్టిపోయింది. జాలీగా ఫోన్ చూస్తాడా. సరే, దీంతో ఏం పండు ఉందని చెప్పినావంటే ఈ సంచిలో ఉండే పండ్లన్నీ నీకేం చూస్తాను. యాపిల్ లేదు, బనానా లేదు. అప్పుడు కరెక్ట్ గా చెప్పినావంటే దీంతో ఉండే జామ పండ్లన్నీ నీకేం చేస్తా. ఆరెంజ్ లేదు, స్ట్రాబెరీ లేదు. అయ్యో, నాకు తెలియదే. దీంతో ఉండేది జామ పండు. సరే, నేను ఇంకొకటి అడుగుతా. దీంతో ఎన్ని పండ్లు ఉందని చెప్పినావంటే దీంతో ఉండే పండ్లన్నీ నీకేం చేస్తుంది. 20 లేదు, 30 లేదు. అప్పుడు కరెక్ట్ గా చెప్పినావంటే దీంతో ఉండే 10 పండ్లు నీకేం చేస్తా. అప్పుడు 30గా ఉండాల్సింది. లేదు. జానవి, నేను అప్పటి నుంచి జరిగిందంతా చూస్తా ఉన్నాను. ఆ పిల్ల ఏం చెప్పింది? దీంట్లో జామ పండు ఉందని చెప్పావు, అది కూడా చెప్పలేకపోయావు. దీంట్లో 10 పండు ఉందని చెప్పింది, నువ్వు చెప్పలేకపోయావు. ఇదంతా ఎందుకు తెలుసా? వీడియోను 4 గంటలుగా నువ్వు వీడియో గేమ్స్ ఆడుతా ఉన్నావు. అందువల్ల ఏమైంది? నీ మైండ్ వచ్చి ఇది అయిపోయింది, తెలివి పూర్తిగా పడిపోయింది. తెలివిందా లేదా? ఎక్కువగా వీడియో గేమ్స్ చూడకూడదు ఎవరు.